హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పిల్లలకు ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునేలాగా ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అది కూడా జస్ట్ మనం 5 మినిట్స్లోనే ఈ గార్లిక్ బ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే ఈ గార్లిక్ బ్రెడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బౌల్లోకి నేను గార్లిక్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటే మాకు టేస్ట్ అనేది చాలా ఇష్టం. లేదు అంటే మీరు గార్లిక్ని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి మనము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇక్కడ నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. గార్లిక్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి వేయటం వల్ల గార్లిక్ బ్రెడ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడంత చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ అంతా కూడా ఇలా బ్రెడ్స్ పైన మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకవైపు మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేనైతే ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు బటర్తో అయినా లేదు నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఒక సైడ్ మంచిగా మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మంచిగా బ్రౌన్ కలర్ లేయర్ అయితే ఫామ్ అయిపోయింది. ఇలా మనము ఇంకో వైపు కూడా లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అదేవిధంగా మిగతా బ్రెడ్స్ని కూడా ఇక్కడ నేను గార్లిక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము ఒక సైడ్ మాత్రం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోవైపు మనకి కొత్తిమీర అలాగే గార్లిక్ అనేది మాడకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక సైడ్ మంచి క్రిస్పీగా ఆయిల్తో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మనము వన్ సైడ్ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోవైపు ఎక్కువగా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేస్తేనే ఆ గార్లిక్ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా అది అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇలా మనము ఫ్రై చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇది నేను కంప్లీట్గా పిల్లల కోసం మాత్రమే చూపించాను. అందుకే దీంట్లో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయలేదు. చాలా మైల్డ్గా ఈజీగా ప్రిపేర్ చేశాను. చూసారు కదా, మీరు కూడా ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ గార్లిక్ బ్రెడ్ని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.